హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాను. ఇది నేను నా సొంతంగా ఊహించిన డిజైన్ అన్నమాట. చూడండి, బార్డర్తో డిజైన్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను, వీడియోలోకి రండి. నెక్ వెడల్పు ముందుగా 2.5 వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈమె నెక్ వచ్చేసి 12 ఇంచులు అనమాట హైట్, నెక్ హైట్. చూడండి, ఇక్కడ వరకు మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనము పైన ఎంత వెడల్పు తీసుకున్నామో కింద కూడా అంతే వెడల్పుతోటి బాక్స్ వేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి. ఇప్పుడు ఇది నెక్ అనమాట. ఇప్పుడు నెక్ మనకు వెడల్పు కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి ఒక 1 ఇంచు బయటికి రావాలి. ఇలా అంటే అప్పుడు మనకి ఎంత అవుతుంది, మొత్తం 4 ఇంచెస్ అవుతుంది అనమాట వెడల్పు. చూడండి, ఇక్కడ అయితే మనము ఈ హైట్ ఒక 2.5 దగ్గర మనం ఈ హైట్ పెట్టుకోవాలన్నమాట. డిజైన్ బయటికి రావాలంటే చూడండి, ఇక్కడ నుంచి మనము ఇలా క్రాస్లో గీసుకోవాలి. ఇలా ఇట్లా గీసుకుంటే మనకు గల్ల అనేది వెడల్పు ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ షోల్డర్లు కూడా మనకి జారవన్నమాట. చూడండి, ఇలా మనం ఏ డిజైన్ వేసుకోవాలో అన్నీ ఇలానే వేసుకోవాలి. చూడండి, ఇలా నేను డిజైన్ వేసుకున్నాను. చూసుకోండి, ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులంతా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 పావు అంతా ఇట్లా బయటికి వచ్చానమాట, ఈ బాక్స్కి బయటికి అనమాట. ఇట్లా మనం చేసుకుంటే మనకేమైతుందంటే నెక్ వెడల్పు చాలా వెడల్పు వస్తుంది. ఇంకొకటి మనకి షోల్డర్లు అనేటివి జారవన్నమాట. చూడండి, ఇలా ఫస్ట్ లైనింగ్ పైన కట్ చేసుకోవాలి మనము. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఇలా వేసుకున్నాం కదా, ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి ఎంత పెద్దగా వచ్చింది కదా నెక్. మనకి షోల్డర్లు కూడా జారవన్నమాట, ఇంతకే ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని మనము సీదా పల్టాంచుకుందాము. చూడండి, దీని కింద నేను ఒక స్టిఫ్ వేసుకున్నా, తర్వాత మెయిన్ క్లాత్ వేసుకున్నాను. దానిపైన మనం కట్ చేసుకున్న నెక్ డిజైన్ ఇలా పిన్స్ తోటి ఇలా జరగకుండా పిన్స్ తోటి ఫిక్స్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనము దీన్ని కుట్టేసేద్దాం అనమాట. ఇలా మూల మీద సూది పెట్టి ఇలా కరెక్ట్గా కుట్టేసుకోవాలి. తర్వాత ఇది షేప్ ఎలా ఉందో మనం షేపును ఇలా మంచిగా రౌండ్గా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా హ్యాండ్స్ తోటి ఇలా నీట్గా మనము తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వచ్చి ఈ మూలల మీద సూది ఆపి మళ్ళా మనం టర్న్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది ఇలా రౌండ్గా మనం తిప్పినామనుకో చాలా నీట్గా రౌండ్ షేప్ మంచిగా వస్తుంది అనమాట మనకి. చూడండి, తర్వాత ఇలా ఇప్పుడు నెక్ మనం కుట్టుకున్నాం కదా, దీన్ని ఇది ఏ షేప్లో కుట్టామో అదే షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని సీదా పల్టాంచుకోవాలన్నమాట. మనం పల్టాంచుకోవాలంటే ఈ మూలల మీద ఫస్ట్ మనం ఇట్లా కట్టు పెట్టాలన్నమాట. ఇట్లా కట్స్ పెట్టుకుంటూ చూడండి,
ఇలా మనం కట్టు పెట్టుకున్నాం కదా, ఈ రౌండ్ని ఈ మూడు ఫింగర్స్ ఈ రౌండ్ షేప్లో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈజీగా రౌండ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసుకోండి, ఇలా చాలా బాగా వస్తుంది మనకి, ఎక్కడ ముడతలు రాకుండా కొనలు రాకుండా. చూడండి, ఇట్లా నేను సీదా పల్టాంచినాక చూడండి మనకి ఈ షేప్ వచ్చిందనమాట. ఇప్పుడు ఈ కార్నర్కి ఒక కుట్టు పెట్టుకోవాలి మనము, ఇంకా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి మనకి ఏంటంటే ఇది అనేది లైనింగ్ అనేది మనకి బయటికి కనిపించదు అనమాట. ఇలా కార్నర్కి ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ బయటికి రాకుండా కార్నర్కి ఒకటి కుట్టు పెట్టుకోవాలి. ఈ బార్డర్ని ఇప్పుడు ఈ నెక్కుకు ఇలా కుట్టుకున్నాం కదా, ఈ నెక్కుకి ఈ బార్డర్ వేస్తాను అనమాట. ఈ బార్డర్ కూడా నేను ఇంత పెద్దగా వెయ్య, ఖాళీ ఇంతే మట్టుకు వేస్తాను అనమాట. ఈ చుట్టూ చూడండి, నేను ఈ బార్డర్లో ఇగో ఇంతే కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను బార్డర్ని కరెక్ట్ సైజులో తీసుకున్నాను అనమాట. దీని ఇప్పుడు రెండు వైపులా నేను ఇట్లా కార్నర్కి ఇలా కుట్టేసుకుంటాను అనమాట. కరెక్ట్గా పెట్టుకోవాలి మనము, ఎంత కరెక్ట్గా కుట్టు పెట్టుకుంటే మనకి అంత నీట్గా బార్డర్ మంచిగా ఉంటుంది అనమాట. మనకు ఒక లైస్ లాగా అనిపిస్తుంది అనమాట బార్డర్ కూడా. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే కార్నర్కి ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. రెండు వైపులా కుట్టేసుకుంటే మనకి ఇది అనేది ఇట్లా మనకి బార్డర్ లైస్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి, చూడండి మనం ఇట్లా రెండు వైపులా కుట్టుకున్నాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, ఇది ఒక లైస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ని మనము ఈ గల్లకి ఎలా వేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఇలా కార్నర్కి ఇలా పెట్టేసుకోవాలి. ఇది చూడండి, మనం రెండు వైపులా కుట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా వేయడానికి వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఇక్కడ మూల మీద మనం ఏం చేయాలి, చూడండి ఇలా కుచ్చు కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనకి మూల అనేది చాలా నీట్గా వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా తర్వాత ఈ రౌండ్ ఎట్లా ఉందో మనం ఈ రౌండ్ కూడా ఇట్లా నీట్గా వేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రౌండ్ ఉంటుంది కదా. ఇలా బార్డర్తో తిప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. కొద్దిగా కుట్టుకుంటూ ఇట్లా రౌండ్ షేప్ తిప్పాలన్నమాట, ఈజీగా అయిపోతుంది. అలాగే ఈ మూల మీద కూడా ఇలా మనము కుచ్చు పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మనకి ఇట్లా మూల కరెక్ట్గా రావాలి. అలా కుచ్చు పెట్టుకొని కుట్టేసుకోవాలి. తర్వాత ఇటువైపు కూడా సేమ్ అక్కడ ఎలా కుట్టుకున్నామో ఇక్కడ కూడా అన్ని మూలల మీద కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇలా నేను ఊహించి ఈ డిజైన్ని తయారు చేస్తున్నాను. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. రౌండ్స్ దగ్గర ఇలా మనకి చిన్న కుచ్చులు వస్తాయి అన్నమాట. ఆ కుచ్చులని మనం ఇలా నీట్గా పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కుచ్చు మీద కూడా ఎక్కడ వరకు మనకు కుచ్చు వస్తుందో అక్కడ వరకే దీనిపైన ఒక కుట్టు పెట్టుకుంటే మనకి ఇట్లా కుచ్చు పెట్టినట్టుగా కూడా కనిపించదు అనమాట, నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఈ రౌండ్ని ఇట్లా కరెక్ట్గా అనుకుంటూ మనకి ఎన్ని కుచ్చులు వస్తాయో అన్ని కుచ్చులు ఇక్కడ పెట్టేసేయాలన్నమాట. చూడండి, ఇలా
చూడండి కార్నర్కి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఇక్కడ కూడా ఈ కుచ్చును కూడా ఇట్లా మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇట్లా మూల మీద చూడండి ఇలా అనుకొని చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక 2 చిన్న సన్న వెడల్పుతోటి ఒక 2 పట్టీలు కుడుతున్నాను అనమాట. దాంట్లో పెట్టడానికి. చూడండి ఇంతే వెడల్పు చాలు మనకి. ఇలా ఇలా కార్నర్కి ఒక కుట్టు వేసుకొని ఒక 1/2 ఇంచు వెడల్పు లాంటి పట్టీలు కుట్టుకోవాలన్నమాట. ఇలా నాడలాగా. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఈ పట్టీలో 2 పెడతా అనమాట. చూడండి చాలా బాగా కనిపిస్తాయి అనమాట మనకి. చూడండి ఇలా రౌండింగ్లో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే దీని కింద కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇది కూడా ఒకటి ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మనం ఎలా నాడలు ఫిక్స్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఈ నాడలను ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా. మరిన్ని మంచి వీడియోల కోసం పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.